ఇక మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6ను సూపర్ హిట్ చేసిందని కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రెజెంట్ అయితే మాత్రం ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ మీటింగ్ అయితే కంప్లీట్ అయింది. బీఎస్సీ మీటింగ్లో మాత్రం ఈ సమావేశాలు 17 రోజులు ఉండే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే మార్చి 7 వరకు ఈ సమావేశాలు కొనసాగిస్తారు. 14వ తేదీ అయితే బడ్జెట్ ప్రవేశపెడతారు. పయ్యావల కేసు ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో ఆయన బడ్జెట్ని ప్రవేశపెడతారు. అదేవిధంగా కూడా ఇక 5, 6, 7 తేదీలో అయితే మాత్రం ఎమ్మెల్యేలకు సంబంధించి ఆటల పోటీలు కూడా నిర్వహించే విధంగా కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి అయితే కనపడింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయ్యాయి. యథాప్రకారమే గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి వైఎస్ జగన్ కూడా రావడం జరిగింది. అంటే దరిదాపు పోయిన ఏడాది ఫిబ్రవరి 24న ఆయన బడ్జెట్ సమావేశాల్లో మొట్టమొదటిసారి ఆయన పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత సమావేశాల్లో అయితే పాల్గొనలేదు. ప్రెజెంట్ అయితే మాత్రం ఈరోజు రావడం జరిగింది. అంటే వరుసగా కూడా 60 రోజులు కనుక ఆ సమావేశాలకు హాజరు కాకపోతే ఆయనకి సంబంధించి అనర్హత వేటు వేసే ఉన్నటువంటి క్రమంలో ఆయన వచ్చినట్లుగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన రావటం గవర్నర్ ప్రసంగం జరిగేటువంటి సందర్భంలో అక్కడ ఆ పోడియం దగ్గర అయితే వాళ్ళైతే నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే నిరుద్యోగ భృతి, అదేవిధంగా కూడా రాయలసీమకి సంబంధించినటువంటి ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలని, అలాగే లడ్డు వ్యవహారం మీద వాళ్ళైతే నినాదాలు చేశారు. వెంటనే కూడా గవర్నర్ ప్రసంగం జరుగుతున్నటువంటి సందర్భంలో మార్షల్స్ రావడంతో వాళ్ళు బయటికి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం అయితే జరిగింది. గవర్నర్ ప్రధానంగా కూడా ఈ ప్రసంగంలో ఆయన చెప్పింది, గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఈ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది, విధ్వంసం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అయితే మాత్రం సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 హామీలను పూర్తిగా కూడా అమలు చేస్తుంది. అదేవిధంగా కూడా ఇక పోలవరం అనేది రాష్ట్రానికే జీవనాడి. ఈ పోలవరాన్ని 2027కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లుగా కూడా తెలియజేశారు. అలాగే ఇక అభివృద్ధి మండలిలో ఏర్పాటు చేసి ప్రధానంగా 3 రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 జిల్లాలకు సంబంధించి 3 ఈ ఎకనామికల్ జోన్స్ అయితే ఏర్పాటు చేశారు. అమరావతి, వైజాగ్, అదేవిధంగా కూడా విశాఖపట్నం, ఇక తిరుపతికి సంబంధించినటువంటి ఈ 3 జోన్లకు సంబంధించి పూర్తిగా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయని తెలియజేసినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్థికంగా కూడా ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రేషనలైజేషన్ కూడా ప్రకటిస్తున్నట్లు, వచ్చినటువంటి సొమ్మును మాత్రం పూర్తిగా వినియోగించే విధంగా కూడా ప్లానింగ్ జరుగుతున్నట్లుగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. గవర్నర్ ప్రసంగం అయితే మాత్రం పూర్తిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, ఆకాంక్షలు ఏదైతే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. క్వాంటమ్కి సంబంధించి దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే క్వాంటమ్ సంబంధించినటువంటి సిస్టమ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇక క్వాంటమ్ వ్యాలీగా ఏర్పాటు చేయడంతో మాత్రం అది మరింతగా కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింతగా కూడా ఈ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా అవకాశం ఉందని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఇక ఈ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకు సాగుతున్నట్లు, అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ మంచినీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పూర్తి స్థాయిలో కూడా నీరును అందించే విధంగా డార్క్ ఏరియాలకి మంచినీళ్ళు వదిలించే విధంగా కూడా ఈ ప్రణాళికలు అయితే చేసిన విధంగా కూడా పూర్తిగా కూడా ఉన్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. ఆయన ప్రసంగాన్ని ముగించిన తర్వాత అయితే మాత్రం ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయేటువంటి క్రమంలో సీఎం
చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయనకు ఈక్వల్ పలికినటువంటి పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి ఈ 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతాయి. ప్రధానంగా కూడా బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్ మీద మాత్రం పూర్తిగా కూడా ఫోకస్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజుకొక రంగానికి సంబంధించి వాటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ జరిగేటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.